వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఇదే మన కారు. దీని గురించి కంప్లీట్ రివ్యూ మీకు ఇచ్చేస్తా ఇప్పుడు. స్టే ట్యూన్ అండ్ వీడియో మొత్తం కంప్లీట్ గా చూసేయండి, ఎక్కడ ఆపొద్దు, స్కిప్ చేయొద్దు. కంప్లీట్ గా వీడియో మొత్తం చూసేయండి. కంప్లీట్ కార్ డీటెయిల్స్ గురించి మాట్లాడేసుకుందాం. చలో వచ్చేయండి నాతో పాటు. గైస్, మనం అయితే ఇప్పుడు లొకేషన్కి వెళ్ళిపోతున్నాము. ఎక్కడైతే షూట్ చేద్దాం అనుకున్నామో అక్కడికి వెళ్ళిపోతున్నాము. చూడొచ్చు, మొత్తం పొలాల రోడ్లోకి వెళ్తున్నాము. అంటే ఏం లేదు, కొంచెం మంచి లొకేషన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అయితే అక్కడికి వెళ్తున్నాము. ఇంటి దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాం. సో నేను చూస్ చేసుకున్న లొకేషన్ అయితే అది. మంచిగా సినిమాటిక్స్ కూడా వస్తాయి అని చెప్పి మేము ఇది చూస్ చేసుకున్నాం. సో అది మ్యాటర్. చూడొచ్చు మీరు, లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇదే అనమాట. ఇక్కడికైతే వచ్చేసాం మనం వీడియో షూట్ చేయడానికి. ఫస్ట్ అయితే బ్యానెట్ ఓపెన్ చేసేద్దాం. ఇంటీరియర్ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎక్స్టీరియర్ తీసేస్తాను. బ్యానెట్ ఓపెన్ చేస్తున్నాను. రెండు నాట కూడా వచ్చాయి. చూడొచ్చు, ఇదైతే బ్యానెట్ ఓపెన్ చేస్తాను. ఇంజిన్ మొత్తం రిమూవ్ చేయించి మళ్ళీ రీఫిటింగ్ చేయించి మొత్తం కంప్లీట్ ఏ ఇష్యూస్ లేకుండా వర్క్స్ అన్ని చేయించేసాము. ఆ ఏసీ మొత్తం చిల్డ్ ఫుల్. అండ్ ఆల్సో మనం కార్ తీసుకున్నప్పుడు బంపర్స్ లేకుండే, ఈ ఫ్రంట్ బంపర్ లేకుండే, బ్యాక్ బంపర్ లేకుండే, అవి కూడా మొత్తం కంప్లీట్ గా రీప్లేస్ చేసేసాం. అండ్ లైట్స్ కూడా మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫ్రంట్ పోర్షన్ మొత్తం మనం మార్చేసాం అనమాట. హెడ్ లైట్స్ అండ్ ఆల్సో ఇవి హెడ్ లైట్స్, బంపర్ గార్డు, ఈ నెంబర్ ప్లేట్ మొత్తం అసలు ఇంజిన్ వర్క్స్ మొత్తం తీసేసాము. మొత్తం కంప్లీట్ గా రీప్లేస్ చేసాం. ఇంజిన్ మొత్తం దింపేసాము. కంప్లీట్ గా ఇంజిన్ మొత్తం దింపేసి ఇంజిన్ వర్క్స్ మొత్తం చేయించేసాం అనమాట, ఏ కంప్లైంట్ లేకుండా. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మొత్తం అన్ని రీప్లేస్ చేసేసాము. ఏ పార్ట్కి అయితే పార్ట్స్ దొరకడానికి చాలా కష్టమైంది, అయినా సరే మనం ట్రై చేసి పార్ట్స్ వెతికి టైం పట్టినా సరే వెయిట్ చేసి మరి పార్ట్స్ అయితే రీప్లేస్ చేసాము. కాబట్టి కొంచెం కార్ తక్కువ యూస్ చేస్తాము, వర్క్ లో ఉంది. సో అందుకని కార్ తక్కువ యూస్ చేస్తాం. చూడొచ్చు, ఫుల్ డస్ట్ గా ఉంది. చూడొచ్చు, ఈ డస్ట్ మొత్తం డస్ట్ గా ఉంది. షెడ్ లో ఉండడం వల్ల కొంచెం యూస్ చేయకపోవడం వల్ల డస్ట్ పట్టేసింది. వన్స్ క్లీన్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూద్దరు వచ్చింది నాకు. చూడొచ్చు, మొత్తం ఈ కార్ మీద ఎలాంటి స్క్రాచెస్, ఎలాంటి డెంట్స్ లేవు. మొత్తం అంతా నీట్గా చేపించాం అనమాట. ఇదిగోండి చూడొచ్చు, ఈ బ్యాక్ బంపర్ కూడా మనమే మార్చేసాము. దీంతో పాటు వచ్చింది సేమ్ ఇదే కలర్ వచ్చింది. ఇదే కలర్ వస్తే మనం వద్దనుకుని తీసేసాము. అండ్ ఆల్సో దీనికి పెయింట్ వర్క్స్ కూడా చేయించాలి. 4 టోటల్ న్యూ టైప్స్ అనమాట. అండ్ బ్యాటరీ కూడా కొత్తది. ఇంజిన్ వర్క్స్ పరంగా అయితే ఇంతవరకే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను. ఎందుకంటే మొత్తం కంప్లీట్గా ఏమేం చేశారు, ఇంజిన్లో వర్క్ ఏం చేశారో మనకైతే తెలియదు కాబట్టి. సో మనం నెక్స్ట్ గ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మెకానిక్తో కూడా వీడియో చేయడానికి ట్రై చేద్దాము. ఎక్స్టీరియర్ పరంగా అయితే ఇది మొత్తం పార్ట్స్ మొత్తం రీప్లేస్ చేసాము. అండ్ ఆల్సో ఒకసారి ఇంజిన్ మొత్తం క్లోజప్లో చూపిస్తాను, ఒకసారి చూడొచ్చు. అదిగోండి, బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీ. అండ్ ఆల్సో ఇంజిన్ మొత్తం ఇది కొంచెం డస్ట్ పట్టడం వల్ల చూడొచ్చు, ఇదిగోండి డస్ట్ మొత్తం ఇదంతా డస్టే. ఈ డస్ట్ ఒకసారి వాటర్ వాష్ చేస్తే కంప్లీట్గా డస్ట్ అంతా పోతుంది. కంప్లీట్గా ఇంజిన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. బ్యానెట్ క్లోజ్ చేసేసి మీకు ఫిలిమ్స్ మీరు చూస్తే ఈ గ్లాసెస్ చూస్తే మొత్తం కంప్లీట్గా 100% ప్రింటెడ్ అనమాట. మొత్తం మనం ఫిలిం వేయించేసాము. 100% అనమాట. ఫ్రంట్ బ్యాక్ సైడ్ మొత్తం 100%. అసలు ఏం కనపడదు. ఐ థింక్ ఫ్రంట్ 80 అనుకుంటా. ఫ్రంట్ 80 అనుకుంటా. ఒకసారి ఇది కూడా చూడొచ్చు, మొత్తం ఏం కనపడదు. మనకి బయట నుంచి లోపల ఎవరున్నారు, ఏం చేస్తారనేది మొత్తం ఏం కనపడదు. యాక్చువల్గా ఇది లీగల్ కాదు, ఇల్లీగలే, వేయకూడదు. కానీ మనకి కావాలని క్వాంటిటీ కార్ లుక్ కోసం అయితే వేసేసాము. అలాగో లాంగ్ తిరిగిన కదా, లోకల్లోనే కదా తిరిగేదని అయితే అలా చేసేసాం అనమాట. ఓకే, మీకు నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. సెకండ్. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే ఇది ఎల్ఎక్స్ఐ వేరియంట్ అనమాట. ఆల్టో ఎల్ఎక్స్ఐ వేరియంట్. మీరు చూస్తే కనుక ఇదిగోండి, బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది లుక్. సార్ చూడొచ్చు, బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే వ్యూ ఇలా ఉంటుంది. అండ్ ఆల్సో మ్యూజిక్ సిస్టమ్ కూడా మనం మొత్తం మార్చేసాము. సీట్స్ కూడా మొత్తం రీప్లేస్ అనమాట. కార్ వచ్చినప్పుడు చాలా వర్స్ట్ ఉండే అనమాట. ఇంకా మనమే మొత్తం మార్చేసి ఎక్కడికెక్కడ రీప్లేస్ చేసేసి చేసామన్నమాట. ఇవి చూడొచ్చు, ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ అనమాట. ఇది మనం తీసుకొచ్చిన ఈ స్టిక్కర్స్ కూడా లేవు, స్టిక్కర్స్ కూడా కొత్తవే వేస్తున్నాయి, అందుకే చెప్తున్నాను. అండ్ చూడొచ్చు, ఫ్యూల్ ట్యాంక్ ఇది. ఫ్యూల్ ట్యాంక్ అన్నీ అయిపోయినాయి. అండ్ ఆల్సో నెక్స్ట్ మేము అనుకుంటుంది ఏంటంటే బాడీ మొత్తం రీపెయింట్ చేద్దామని అనుకుంటున్నాము. అది అవుదా అనేది ఫ్యూచర్లో చూడాలి. అండ్ ఇది 2010 మోడల్. మనం దీన్ని తీసుకుని లైఫ్ చేయించుకుని మళ్ళీ డాక్యుమెంటేషన్ అంతా చేయించుకున్నాము. చూడొచ్చు, మొత్తం అపోలో టైర్స్ అనమాట. 4x4 అపోలో టైర్స్ ఉన్నాయి కంప్లీట్గా, న్యూ టైర్స్. ఎలాంటి ఇబ్బంది లేదు. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే రఫ్ ఆడ్ ఇచ్చేస్తుంది.
మీకు ఈజీగా 120 అలా 130 అలా వెళ్ళిపోతుంది. మీకు ఎక్కడ వైబ్రేషన్స్ రావడం కానీ అలాంటిది ఏమి ఉండదు. గేరింగ్ క్లచ్ కానీ గేరింగ్ కానీ చాలా స్మూత్ ఉంటుంది. గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. ఏసీ పార్ట్స్ మొత్తం కంప్లీట్గా కొత్త పార్ట్స్ వేయించేసాము. కొత్త బ్లోవర్స్ అన్నీ వేయించేసాము. ఏసీ మొత్తం రీప్లేస్ చేసేసాము. ఏసీ పార్ట్స్ మొత్తం రీప్లేస్ చేసాము అనమాట. కార్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. మనం ఈజీగా డ్రైవ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా మేము కొత్త మోడిఫికేషన్స్ ఏమైనా చేయడానికి ట్రై చేస్తున్నాము. మోస్ట్లీ ఇంకొక చేయాల్సింది కలర్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినేద్దాం. నేను మీకు స్టార్ట్ చేసి చూపించేస్తాను. చూడొచ్చు, ఇదైతే మనం డాష్ బోర్డ్ చూడొచ్చు. డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. 1,45,492 కిలోమీటర్స్ తిరిగింది. చూడొచ్చు, కార్ అయితే స్టార్ట్ చేస్తే నేను చూడొచ్చు. మీరు ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇలా ఉంటుంది. చూసారు కదా, ఎగ్జాస్ట్ నోట్ అయితే ఇలా ఉంటుంది. చూపిస్తాను నేను మీకు ఇంటీరియర్ ఎలా ఉంటుందో. ఇదిగోండి డాష్ బోర్డ్, ఇది ఇలా ఉంటుంది ఇంటీరియర్ వ్యూ. చూడొచ్చు, ఇంటీరియర్ వ్యూ ఇలా ఉంటుంది. 5 గేర్స్ సిస్టమ్ చూడొచ్చు. 5 గేర్స్. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అండ్ ఆల్సో మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి ఇది సోనీ మ్యూజిక్ సిస్టమ్ అనమాట. సోనీ మ్యూజిక్ సిస్టమ్ అనమాట, చాలా బాగా వస్తుంది. అండ్ ఇది డాష్ బోర్డ్. ఏసీ విండ్స్ చాలా బాగా పనిచేస్తుంది ఏసీ. గైస్, మన వ్లాగ్స్ డిలే అవడానికి గల కారణం ఏం లేదు, జస్ట్ నాకు టైం దొరకట్లేదు. ఎడిటింగ్ చేసుకోనికి టైం దొరకక ఎడిటింగ్ లేట్ అవుతుంది. సో అందుకనే వ్లాగ్స్ చాలా టైం పడుతుంది రానికి. గైస్, ఫైనల్లీ షూట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంటికి. అండ్ మీకు ఈ వ్లాగ్ మంచిగా కనుక నచ్చితే కనుక సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను